బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. మీరు 2014 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ మీకొక పదవి గాని, మీరు పోస్ట్ కానీ ఏమీ లేదు అనేది ఒక టాక్. మీరే రాష్ట్ర కార్యదర్శి అని చెప్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈజ్ నాట్ ఎ స్మాల్ పోస్ట్ ఇన్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌కి మళ్ళీ కమిటీలు అలా ఏమీ ఉండదు. మా పార్టీలో ఒక కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్‌కి తగ్గట్టు పోస్టులు, నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని నన్ను, నేను ఒక సామాన్య కార్యకర్త. ఈరోజు కూడా ఎన్ని పొజిషన్స్ అంటే మీరు చెప్పే పోస్టులు ఇవన్నీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తప్ప, ఇది ఏదో కిరీటమో లేకపోతే ఇంకోటని, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. మనం పార్టీలో ఉన్నప్పుడు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి అదొక రెస్పాన్సిబిలిటీగా భావిస్తాం. అందుకనే మా దాంట్లో కూడా ఇచ్చేటప్పుడు ఇదొక బాధ్యత అని చెప్పిస్తారు తప్ప ఇది ఒక పోస్ట్ అని చెప్పి ఎప్పుడు ఇవ్వరు. సో ఇది రావటం నిజంగానే చాలా గ్రేట్ అని నేను భావిస్తాను. ఎంతోమంది ఇక్కడి దాకా రావటం కూడా చాలా కష్టం. అలాంటిది నేను ఇంకా చాలా తొందరగా వచ్చానని నేను అనుకుంటా. డెఫినెట్గా పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా డెఫినెట్గా ఒక కార్యకర్తగా అందరం కూడా కట్టుబడి పనిచేస్తే ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏంటంటే కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటి దగ్గర నుంచే ఏదైనా సరే తీసుకెళ్ళి కష్టపడతారు తప్ప బయట నుంచి ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లేదు. నిజంగానే వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి ఉన్నాను. దట్ ఈస్ అదొక గర్వకారణమైన విషయం.